తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి లేటెస్ట్గా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో వచ్చేసి వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో మనకు వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. స్టూడెంట్ కౌన్సిలర్, గైడెన్సీ అండ్ కౌన్సిలర్ యూనిట్ గ్రూప్ ఏకి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఒక పోస్ట్ అయితే ఉంది. యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి శాలరీ చూసుకున్నైతే మనకు 56,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయల వరకు మనకు శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. అప్ టు మనకు 45 సంవత్సరాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఈ హిందీ ట్రాన్స్లేటర్, అంటే హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. సో ఇది కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఇది గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టు, అన్రిజర్వ్కి ఒక పోస్టు. అలాగే మనకు వీటికి శాలరీ చూసుకుంటే 34,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు మనము శాలరీ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. అప్ టు 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ గ్రూప్ బికి సంబంధించినటువంటి హెల్త్ కేర్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఒక పోస్ట్ అయితే ఉంది. సో వీటికి శాలరీ చూసుకున్నైతే మనకు 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు మనకు శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. అప్ టు మనకు 35 సంవత్సరాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో యూఆర్కి ఒక పోస్టు, ఓబీసీకి వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. సో దీనికి శాలరీ చూసుకుంటే మనకు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు మనకు శాలరీ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. మనకు అప్ టు ఏజ్ లిమిటెడ్ వచ్చేసి మనకు 32 సంవత్సరాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కానీ సో వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు మనకైతే శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 సంవత్సరాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సిస్టమ్ అండ్ వర్క్, సివిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అండ్ సెంట్రల్ వర్క్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే మనకు ఇంకొక పోస్ట్ అయితే ఉంది. అంటే ఈఆర్కి ఒక పోస్టు, ఓబీసీకి వచ్చే ఒక పోస్ట్ అయితే ఉంది. సో వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నైతే మనకు కంప్లీట్గా ఎనీ గ్రాడ్యుయేట్ అంటే బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్ అండ్ డిప్లొమాస్ అనేటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కానీ సో వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఇంకా స్టార్టింగ్ అప్లికేషన్ చూసుకున్నైతే మనకు మార్చి 12వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. మనకు ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మనము ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నామని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అఫీషియల్గా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు గ్రూప్ ఏకి సంబంధించినటువంటి 500 రూపాయలు, గ్రూప్ బికి సంబంధించినటువంటి 300 రూపాయలు, గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టుకు వచ్చేసి 200 రూపాయలు మనము ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి సో ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఇంకా సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ ఏకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆబ్జెక్టివ్ బేస్డ్ ఆన్ టెస్ట్, అలాగే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ సంబంధించి మనకైతే వీళ్ళైతే సో కంప్లీట్గా సెలెక్షన్స్ అనేది కంప్లీట్గా అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఉంటే వీటికైతే అప్లై అయితే చేసుకోండి. ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు ఐఐటి తిరుపతిలోనే మనకైతే కంప్లీట్గా జాబ్ లొకేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అని కింద ప్రాపర్గా లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో లింక్స్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు కూడా ఇలాంటి అప్డేట్స్ అనేది కూడా ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు అయితే జాయిన్ అయిన వెంటనే మీరైతే తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.